30,000 ఇస్తే గడ్డి కూడా తింటారా? బర్రె పెండ కూడా తింటారా? 30,000 ఇస్తే సిగ్గుసరం లేదా? మనుషులు కాదా? ఏమన్నా ఉండాలి కదా. ఒక అమ్మాయి పాపం ఆమె బాధ మొత్తం కూడా ఈరోజు చెప్పుకుంటా ఉంది. వాళ్ళ తల్లి అలా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. వాళ్ళ తల్లి ఇబ్బంది పడుతుంది, మానసికంగా కృంగిపోతుంది. ఆ అమ్మాయి బండి సాయి భైరత్ ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి 3 సార్లు చనిపోవడానికి సిద్ధమైందట. ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డది ఆ అమ్మాయి. ఏం తెలుసు మీకు? ఏం తెలుసు మీకు? బండి సంజయ్ కొడుకు ఏం తప్పు చేయలేదు, అద్భుతమైన వ్యక్తి. ఎవరు చెప్పిర్రు బండి సంజయ్ కొడుకు ఏ తప్పు చేయలేదు, అద్భుతమైన వ్యక్తి అని చెప్పి? మీకు ఎవరైనా చెప్పిర్రా? మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? మీకు ఏ విధంగా తెలుసు? ఇక అమ్మాయి 2021లో ఆ అమ్మాయి పైన ఒక కేసు అయింది, ర్యాష్ డ్రైవింగ్ కేసు. ఇక అమ్మాయి వెహికల్ తోలుతుంటే పోలీసులు పట్టుకున్నారు. అప్పుడే ఆమె ఏజ్ 15 సంవత్సరాలు. అంటే పోలీసులు అప్పుడేమైనా డాక్యుమెంట్ వెరిఫై చేసేదా? నీ ఆధార్ కార్డు తీసుకురా అమ్మా, నీ పాన్ కార్డు తీసుకురా అమ్మా, నీ బర్త్ సర్టిఫికేట్ తీసుకురామని పోలీసులు ఏమన్నా అడిగిర్రా? అడుగుతారు. అప్రాక్సిమేట్ నీ ఏజ్ ఎంత అని చెప్తారు పోలీసులు. 15 అని చెప్పి అమ్మాయి చెప్పున్నది కావచ్చు, వాళ్ళు 15 అని పెట్టుకున్నారు అంతే. ఇప్పుడు డాక్యుమెంట్లు ఏముంది ఆమె ఏజు? 2010లో అమ్మాయి పుట్టినట్టున్నది. 2008కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ 2 ఉన్నాయి. ఒకటి మున్సిపాల్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్, హైదరాబాద్ మున్సిపాల్ ఇచ్చినటువంటి సర్టిఫికేటు, ఒకటి హాస్పిటల్ నిర్మల్ హాస్పిటల్లో ఉన్నటువంటి బర్త్ సర్టిఫికేట్ ఉన్నది. 2 బర్త్ సర్టిఫికేట్లు ఆ అమ్మాయికి ఏజు 2010, 2008. ఆ అమ్మాయి 18 సంవత్సరాలు ఇంకా రాలేదు. చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది కదా. 2008 అయినా కూడా ఇప్పుడు 2026కు 18 వస్తాయి. కానీ ఇంకా ఆగస్టు రాలేదు. ఆగస్టులో ఆమె బర్త్డే కాబట్టి ఆగస్టుకి ఇంకా 2-3 నెలల టైం ఉంది కాబట్టి ఇంకా ఆమె చిన్న ఏజ్ అన్నట్టే. ఎట్లా మాట్లాడతారు ఆ సోషల్ మీడియాలో ఏం తెలియకుండా? ఎట్లా చేస్తారు వీడియోలు? బండి సంజయ్ కొడుకు మస్తు మంచోడు, అద్భుతమైన వ్యక్తి ఎట్లా చెప్పబుద్ధి అవుతుందిరా మీకు? కోర్టు చెప్పిందా బండి సంజయ్ కొడుకు చాలా మంచోడని? న్యాయస్థానం చెప్పిందా? ఆ అమ్మాయి బయటకు వచ్చి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ కొడుకు నన్ను ఇబ్బంది పెట్టిండని చెప్పి కేసు పెడితే ఇంకా కేసు కోర్టు దృష్టికి పోయింది. ఇప్పుడే ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. పోలీసులు ఇంకా బండి సంజయ్ కొడుకును ఎంక్వైరీ చేయలేదు, విచారణ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేయలేదు. బండి సంజయ్ కొడుకును రమ్మని చెప్తే బండి సంజయ్ కొడుకు సాయి భైరత్ తప్పించుకొని తిరుగుతున్నాడు, పారిపోతున్నాడు, ఒక దొంగ లెక్క పారిపోతున్నాడు. ఢిల్లీలో ఉన్నాడు అంటున్నారు, బయట దేశానికి వెళ్ళిపోయిన అంటున్నారు. గింత భయం ఎందుకు? పోలీసులు మనం నోటీస్ ఇచ్చి రమ్మని చెప్తే బండి సంజయ్ కొడుకు ఎందుకు పోలేదు? బండి సంజయ్ కొడుకు ఏం తప్పు చేయలేదు కదా, ఆయన నిజాయితీ పరుడు కదా, ఆ అమ్మాయిని ఏడా ఇబ్బంది పెట్టలేదు కదా, మరి ఎందుకు పోతలేడు? పోకపోవడానికి గల కారణం ఏంది? మరి ఇదెందుకు మాట్లాడతలేరు? బండి సంజయ్ కొడుకుని ఇన్వెస్టిగేషన్ పిలిస్తే పోలీసులు ఎందుకు రాలేదు? రాకపోవడానికి గల కారణం ఏంటనేది మీరు ఎందుకు మాట్లాడలేదు? సోషల్ మీడియాలో కొంతమంది సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, పనికి మాలిన ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది బండి సంజయ్ కొడుకుని సపోర్ట్ చేస్తూ ఆ అమ్మాయి క్యారెక్టర్ని డీఫేమ్ చేస్తున్నటువంటి కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ అడుగుతున్నా, ఎందుకు మాట్లాడట్లేదు మీరు?